రాజమహేంద్రవరం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న శ్రామిక భవనం ప్రాంగణంలో ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో అన్ని సంఘాల కార్మికులతో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికుల కోసం 4 పథకాలు రిలీజ్ చేశారని, కానీ మే వరకు మాత్రమే కార్మికులకు ఉపయోగపడ్డాయని, తదుపరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పథకాలు ఏ విధంగా కానీ ఉపయోగపడలేదని తెలిపారు. అదేవిధంగా క్వారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి కార్మికులకు గత ప్రభుత్వం ఒక నీడ కల్పించి ఉందని, దానికి ₹1 కోటి శాంక్షన్ అయి ఉన్నదని, కానీ ఈ రోజు వరకు కూడా కనీసం స్లాబ్ కూడా వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని, అనేక సార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళినా సరే మాకు ఎందుకులే అనే దూరదృష్టితో కానీ రాజమహేంద్రవరంలో కార్మికులకు ఒక నీడ అంటూ లేని దుస్థితిలో ఉన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి దీనికి నీడ కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కోరపాటి రాజన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యూనియన్ గుర్తింపు కార్డు పొంది మీ యొక్క పనులను నాణ్యతతో పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఈదలాడ రాంబాబు, కోశాధికారి పసుపులేటి శివరామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రమేష్, గౌరవ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు, శ్రీను తదితర కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. మరియు విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ ప్రసాద్, లోవరాజు తదితర యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమండి, ఒకసారి అందరూ కూడా లోపలికి రండి. ఈఎస్ఐ సంతకాలు పెట్టవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులు వచ్చారు. నుంచి రెన్యువల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? అక్కడ నెట్లో ఆన్ అయితే మీకు ఫోన్ చేస్తాను, వచ్చేది. మీకు ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్తారు, ఎప్పుడు వస్తామో తెలీదు. స్పెషల్ స్క్వాడ్ వేస్తాం. అది మీలో ఎవరైనా సరే ఫోన్ నెంబర్లు ఇవ్వచ్చు. సుమారుగా 25 మందితోటి స్పెషల్ స్క్వాడ్ వేస్తున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రతి నెల జరగబోయేటువంటి క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఇందులో ఏ విధంగానైతే మరి కార్మికులకు వరాలు జల్లించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, వారందరికీ కూడా 2 చేతులతో నమస్కారాలు పెడుతున్నాం. అయ్యా, మేడే 1 వచ్చిందంటే కార్మికులు ఎక్కడున్నారు అని చుట్టుముట్టి బహిరంగ సభలు పెడతారు. మేడే దాటిపోయింది. మేడే వారం రోజుల్లో ఆడి చచ్చిపోయాడా, డెలివరీ అయిందా, మ్యారేజ్ అయిందా, ఈ స్కీములు విడుదల చేశారు. మే 1వ తారీఖులోగా విడుదల చేశారు. మే 1 నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క క్లైమ్ అంటే కూడా ఏది కదా విడుదల కాలేదు. మరి మ్యారేజ్ స్కీములు పెట్టాం, డెలివరీ స్కీములు పెట్టాం, సహజ మరణానికి పెట్టాం, ఏది అవ్వలేదండి. ఏమైనా అయితే కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో
ఏపీ మీ సేవ అనే పోర్టల్ మటుకు పెట్టారు చక్కగాని. అయ్యా, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నది? కార్మికులు బాగోగులు చూడడానికా? కార్మికులు చచ్చిపోతే ఓదార్చడానికా? ఇది ఎంతవరకు సమంజసం? ఏపీ పోర్టల్కి వెళ్తే అన్ని పట్టుకురండి అంటారు, వాళ్ళు మనుషులు ఉండరు. వీళ్ళంటే వాళ్ళు అంటారు, వాళ్ళంటే వీళ్ళు అంటారు. తీరా కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వస్తే మా దగ్గర ఏమీ లేదు, మీరు కాగితాలు ఇస్తే మీరు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి అంటారు. వాట్ ఈస్ దిస్? ఎక్కడిది లోపాలు? ఒక పక్క ఈ మధ్యకాలంలో నెట్ పని చేయట్లేదు. లేబర్ కార్డు చేయించుకోవాలంటే వాడి దుస్థితి ఎంత భయంకరంగా ఉన్నది అంటే, ఒక నెట్ పని చేయవు, అధికారులు ఉండరు, గుమస్తాలు ఉండరు, ఏమన్నంటే జనాభా లెక్కలు. ఇంకెందుకంటే కార్మిక శాఖ డిపార్ట్మెంటు తలుపులేసి మూసుకోండి. ఎప్పటికైనా ఆలోచన చేయండి. అయ్యా కార్మిక శాఖ మంత్రి గారు, మేము ఒక్కటే మనం చేస్తున్నా, కార్మికులందరి తరపున అనేక సార్లు బాధలు పడుతూనే ఉన్నాం. ఈ రోజుకి వచ్చి కూడా ఏ విధంగానే కూడా మేలుకొల్పు లేదు ఇంతవరకు కార్మికులకి. ఇప్పుడు మరలా ఆధార్ సీడింగ్ అంటున్నారు. అయ్యా, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీకు 10,000 రూపాయలు వరాలు ఇస్తామని చెప్పి మొత్తం కార్డు, ఆధార్ కార్డులు అన్ని చెత్త చెదారం అంతా చేయించుకున్నారు. ఆనాడు గుర్తురేలేదా? మరలా ఇప్పుడు ఆధార్ ఫీడింగ్ అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయండి. కార్మిక శాఖ మంత్రివర్యులు కానీ, కార్మిక శాఖ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, డిప్యూటీ కమిషనర్ గారు కానీ, ఏఎల్ఓస్ కానీ అందరూ కూడా ఈ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే దృష్టిలో పెట్టుకోండి. 2, మరి ఏదైతే కార్మికులకు ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా ఈఎస్ఐ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే మాకు అనుసంధానంగా ఉన్నాయో ఈఎస్ఐ మంచి చాలా ఉపయోగపడే పరిస్థితి తయారైంది. దీన్ని మరి ఈ మధ్యకాలంలో ఈ యొక్క లోపల ఉన్న సిబ్బంది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కార్మికులు వెళితే సరైన మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా దానికి సంబంధించిన ఈఎస్ఐ సూపరింటెండెంట్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్మికులకు మరింత భరోసా కల్పించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈఎస్ఐలో కార్మికుడు ఏదైతే ఆపరేషన్ కానీ మరొకటి కానీ మీరు ప్రిఫర్ చేస్తున్నారు పలానా హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్కి వెళితే దోపిడీ చేసేస్తున్నారు, నగదు దోపిడీ చేసేస్తున్నారు. ఆ కార్మికుడి నుంచి భయభ్రాంతులకు గురవుతున్నాడు ఆ కార్మికుడు. ఇది ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ చెప్పాలి? ఏ నాయకుడికి చెప్పాలి? నాయకుడికి చెప్తామంటే నాయకుడు మాట్లాడే పరిస్థితిలో లేరు మాతోటి. ఏమిటి ఈరోజు పరిస్థితి? అత్యంత భయంకరంగా ఉన్నది. అలాగే శ్రామిక భవనం ఆగస్టు వచ్చేసిందండి, పుష్కరాలు వచ్చేసిందండి, నిధులు వరాల జల్లు వచ్చేసినాయి, కానీ శ్రామిక భవనం ఇక్కడే ఉంది. ఈరోజు మా పరిస్థితి చూస్తుంటే ఉదయం నుంచి వర్షంలో తడిసి నానిపోయి కార్మికులందరూ వేదన పడే పరిస్థితి తయారైంది. ఇదా రాజమండ్రిలో ఉన్న పరిస్థితి? ఇదా రాజమండ్రిలో ఉన్న దౌర్భాగ్యం? ఇదా రాజమండ్రిలో ఉన్న కార్మికులకు ఉన్న దౌర్భాగ్యమా అని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా పంతాలకి పట్టింపులకి పోకుండా ఈ కార్మికుడికి ఈ యొక్క ఏదైతే నాయకులు ఉన్నారో రాజమండ్రి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ గారు అయినటువంటి శ్రీ పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దయచేసి ఈ స్లాబ్ అనే వేయండి అని మహాప్రభుని 2 చేతులతో వేడుకుంటున్నాం. ఎందువల్లంటే కార్మికుడు చూశారు కదండి, కనీసం డబ్బులు లేని పరిస్థితి తయారైంది. ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో మేము కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. దాని మీద గతంలో ₹1 కోటి ఏదైతే అనౌన్స్ చేశారో అందులో ఇంకా సొమ్ము ఉందని చెప్తున్నారు. అయ్యా, ఆ సొమ్ముతో స్లాబ్ వేయండి, మాకు అంగు ఆర్భటాలు అక్కలొద్దు. మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, జోలి పట్టుకొని అడుక్కొని ప్రతి షాప్ దగ్గర అడుక్కొని మేము వేసుకుంటాం స్లాబ్. ఇది ఏంటండి? ఒక నాయకుడు అంటాడు మేము కింద నుంచే ఉన్నామండి ఇక్కడ అంటాడు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కార్మికులది, ఇది శ్రామిక భవనం కార్మికుల కష్టాలు కాసేపు కూర్చుందామనే ఆలోచనతోటి మరి ఆనాడు ఎన్నో వేదనలు పడ్డాం. 2014 నుంచి 2019 వరకు తిరుగుతూనే ఉన్నాం. మరి పార్టీ మారింది, వీళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడు పార్టీ మారింది, ఇప్పుడు మీరు తీసిరండి, స్లాబ్ వేయండి, మీ పేరు మేము చిరస్థాయిగా చెప్పుకుంటాం. అంతేగాని ఇలాగ కార్మికులందరినీ కూడా కన్నీటి కార్చవద్దని ఈ సందర్భంగా మరి
రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజమండ్రికి లేబర్ అడ్డా అనేది 2 వచ్చినాయండి, 2 శాంక్షన్ అయినాయి. లేబర్ అడ్డా అవి ఏంటంటే ట్రంకు పెట్టెలాగా ఉంటాయండి పెద్దవి, అవి 2 వచ్చినాయి. ఈరోజు పరిస్థితి ఎంత కార్మికుడు అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాడంటే ఆ లేబర్ అడ్డాలకి పెట్టడానికి స్థలాలు లేవటండి. ఎక్కడ గొడవండి. లేబర్ అడ్డా అంటే కార్మికుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసేవాడు ఎక్కడైతే దేవి చౌక్ కావచ్చు, వారి మార్కెట్ కావచ్చు, శ్యామలానగర్ కావచ్చు, ఇలాగ జనాలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, బాత్రూమ్కి రావచ్చు, లేదు అంటే విశ్రాంతి తీసుకోవచ్చు. అలాంటి అడ్డాలు లేబర్ అడ్డాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం 10 లేబర్ అడ్డాలు సెలక్షన్ చేశారు. అందులో రాజమండ్రికి 2 వచ్చినాయి. ఈ రోజుకి వచ్చి కూడా ఆ లేబర్ అడ్డాలు ఎందుకు తేటలేదు బయటికి? అవి ఎక్కడున్నాయి? తక్షణం ఆ లేబర్ అడ్డాలకి ప్లేస్ చూపించి, నాయకులు కానీ అధికారులు కానీ ప్లేస్ చూపించి దాన్ని తక్షణం రిమూవ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. యజమానులకు విజ్ఞప్తి ఏంటనగా, రకరకాల బిల్డింగ్ సోదరులు, అన్ని రకాల పనివారులు బిల్డింగ్ పనులు చేయడానికి వస్తారండి. అయితే వాళ్ళు ఎవరో ఏంటో కేర్ ఆఫ్ లేని వారు వస్తున్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రూఫ్ లేకుండా పనులు చెప్పకండి. బిల్డింగ్ యజమానులు దయచేసి ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకు వర్క్లు ఇవ్వకండి. వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళకి పనులు ఇవ్వద్దు. అలాగే ఐడెంటిటీ కార్డు కంపల్సరీ. ఏం చేస్తాడు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్ గారు ఏంటి, సంఘం తరఫున ఐడెంటిటీ కార్డు అడగండి, లేదంటే భవన నిర్మాణ కార్డు అడగండి, ఏదో ఒక ప్రూఫ్ చూపించమనండి. అలాగే అయితే పనులు ఇవ్వండి. లేదంటే మాకు లెటర్లు పెట్టుకున్నారండి, ఏంటి మా ఇంట్లో ఇలా పనిలోకి వచ్చారండి, ఇది మిస్ అయిందండి, అది మిస్ అయిందండి, ఎలక్ట్రికల్ కట్ట మిస్ అయిందండి, ప్లంబింగ్ సామాన్ మిస్ అయిందండి, కార్పెంటర్ గారిది ఏదో సుత్తి మిస్, ఇలాగా సంథింగ్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఏంటంటే సరి అయిన ప్రూఫ్ ఉన్నవాడికి మాత్రమే పనులు ఇవ్వండి. తీసుకెళ్లే ముఖ్యమైనటువంటి మన మిత్రులందరికీ తెలియజేయడం ఏంటంటే, మీరు కూడా ప్రతి ఒక్కరు ఐడెంటిటీ కార్డు చేయించుకోవాలి. పనిలోకి తీసుకెళ్లే వాడికి కూడా ఐడెంటిటీ కార్డు ఉండాలి. సరైన పని ఒప్పుకోండి, తక్కువ ధరకు ఒప్పుకోకూడదు. చక్కని పని ఒప్పుకొని డబ్బులు మిగిలినా చూసుకొని నష్టపోయిందని మళ్ళీ మా దగ్గరికి రావద్దు. అలాగే ఇలాంటి కంప్లైంట్స్ ఏవి కూడా మాకు రావద్దు. రాకుండా మీరు జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కృషి చేసి మనం అందరం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి